రాజధాని ఇక్కడే ఉంటుందని ఎలక్షన్ అప్పుడు చెప్పారు. ఈరోజు 3 రాజధానులు అంటున్నారు. దాని మీద మీరేమంటారు? ఇంకా అది 3 రాజధానులు కాదు, 30 రాజధానులు అయినా చెప్తారు తర్వాత. మాకు మాత్రం అమరావతి రాజధాని కావాలి. రైతులకి 30,000 ఎకరాలు ఇచ్చిన రైతులకి న్యాయం జరగాలి. మేడం, యువతకి నేను జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాను సంవత్సరం అన్నారు. యువతకి జాబ్లు వచ్చినాయి ఇంతవరకు ఒకటి కూడా వచ్చినాయి అని మేము ఎక్కడ వినలేదు, చూడలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు సభల్లో 2,35,000 ఉద్యోగాలు ఇచ్చానని చెప్తున్నారు. ఇస్తే కనపడతాయి కదండి, పలానా వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారని తెలుస్తుంది, ఎక్కడైనా చెప్తారు. కానీ ఎక్కడా చెప్పలేదు, మేము ఎక్కడా వినలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నవరత్నాల హామీలన్నీ అమలు చేశారు. నవరత్నాలు ఇంకా దానికి ఏం చెప్తాం, ఎవరికి రాలేదు, ఎవరికి అందట్లేదు. అవి జగన్మోహన్ నవరత్నాల హామీలన్నీ అమలు చేశారంటారా? లేదండి, చేయూతేమో 6వ తారీఖు ఇస్తామని చెప్పని జనవరి 1వ తారీఖు ఇంటికాడికి వాలంటీర్లు వచ్చి ఈ నెల 6వ తారీఖు కల్లా మీకు చేయూత పడిద్దని చెప్పన్నారు. 6 నుంచి ఇవాళ 29కి వచ్చాం, కానీ ఇంత మటుకి అది పడలేదు. తర్వాత వీబీసీ నేస్తాం అని చెప్పి అదేమో 16వ తారీఖు అని చెప్పని టైం పెట్టారు. ఆ 16వ తారీఖు నుంచేమో 29కి వచ్చేటప్పటికి కూడా అది అమలు జరగగా ఫోన్ చేసి అడుగుతుంటేనేమో మాకే మెసేజ్ అయితే వస్తుందో మేము అదే చెప్తున్నామండి, ఇంకా మాకు అది పథకం అమల్లోకి రాలేదు. మాకు ఇంకా అదేంటి రేపు 22వ తారీఖు 21వ తారీఖు అని మాకు సిస్టంలోకి ఏ మెసేజ్ అయితే వస్తుందో మేము ఆ మెసేజే మీకు ఫార్వర్డ్ చేస్తున్నామండి, ఇంకా అయితే మాకు అమౌంట్ రాలేదండి, టైం పట్టిద్ది అని చెప్పారండి. బయటికి లాక్కొచ్చాడంట. అంటే ఎవరికి నీకు రాజ్యం ఉంది కదా అని చెప్పేసి నువ్వు ఈ విధంగా చేయటం అనేది చాలా తప్పు కదా. ఇప్పుడు అందరూ ఓట్లు వేస్తే నువ్వు గెలిచావు, మళ్ళీ నీ రెడ్లు ఒక్కళ్ళు వేస్తే గెలవలేదు నువ్వు. అలాంటప్పుడు అందరినీ గౌరవించాలి కదా. గుళ్ళో దేవుణ్ణి ఎలా తలకాయలు నరికేసావో అలాగే మనుషులను కూడా నువ్వు ఆ విధంగా అవమానిస్తుంటే ఇంకా నీకు ఓటు ఎవరేస్తారు? ఓటు వేయమని ఎలా అడుగుతున్నావు నువ్వు? బయటకు వచ్చి బస్సు యాత్ర మొన్నటిదాకా పైన తిరిగావు. ఇప్పుడు బస్సు యాత్రకి ఎందుకు వచ్చావు నువ్వు? అసలు నీ బస్సు వెనకాల ఏమైనా జనం ఉన్నారా? నువ్వు వచ్చింది కాకుండా ఎదురు జనాలను కూడా ఇబ్బంది పెడుతున్నావు. అటు ఇటు వెళ్ళే జనం కూడా నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆయన వస్తున్నాడు తప్పుకోండి మొత్తం అన్ని కట్టిపడేస్తున్నారు ఎక్కడికక్కడ. అంటే ఇప్పుడు ఏమంటున్నారంటే, ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గంలో ఈసారి ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? ఈసారి అంటే ఇప్పుడు ఇంత జరిగి ఇంత చూసిన తర్వాత అన్నం తినేవాడు ఎవడైనా సరే మళ్ళీ లోకేష్ను గెలిపించుకుంటాడు. మంగళగిరిలో లోకేష్ గారిని ఓడించడానికి కడప నుంచి కానీ ఇటు సజ్జల రామకృష్ణారెడ్డి గారు పెద్ద మంది అస్త్రాలు ఉపయోగిస్తున్నారు. ఎట్లాగైనా లోకేష్ని ఓడించాలి అంటే వాళ్ళకి భయం. లోకేష్ బాబుని గెలిపిస్తే ఇక మనకి ఇక్కడ జీవితం లేదు, పార్టీ ఆల్రెడీ పార్టీ మూసుకుంటుంది. అది ఇంకా పూర్తిగా మూసుకుపోకుండా ఉండే లోకేష్ని ఓడించాము మేమని కనీసం ఆ తృప్తైనా పడదాం అనుకుంటున్నారు వాళ్ళు. కానీ అది వాళ్ళ వల్ల కాదు. ఎందుకంటే ఆయన ప్రజల్లో సర్వీస్ చేసుకున్నారు. మీరు ఇప్పుడు డబ్బులు అందరు ప్రజలకు అర్థమైంది. పోయినసారి డబ్బుల కోసమో లేకపోతే ఇంకో దానికోసమో వేసి ఓట్లు నష్టపోయాము. ఈసారి అలా వేయకూడదు. మనకి డబ్బులు కాదు ఇంపార్టెంటు, మనకి ఎవరు నాయకుడు నిలబడతాడు, పిలిస్తే పలికే నాయకుడు ఎవరు, మనకి ఒక ఆఫీస్ అంటూ పెట్టి అక్కడ ఒక స్టాఫ్ను పెట్టి 24 hours వాళ్ళు ఇక్కడ సర్వీస్ చేస్తున్నారు. బాబు గారు లోకేష్ గారేనండి 100%. లోకేష్ గారికి ఎందుకు ఓటేయాలని? లోకేష్ గారు చెప్పే ప్రామిసెస్ కరెక్ట్గా ఉన్నాయి, అన్ని రియల్గా చెప్తున్నారు, ఎక్కడా ఫేక్ అనిపించట్లేదు. మాకు ఆయన మీద నమ్మకం ఉంది, చంద్రబాబు నాయుడు గారి విజన్ మీద నమ్మకం ఉంది. అందుకని మేము లోకేష్ గారిని గెలిపించాలనుకుంటున్నాం. లోకేష్ గారిని ఓడించడానికి కడప నుంచి కానీ ఇటు ఎంతమంది వచ్చినా ఇక్కడ మేమందరం ఉన్నామండి, లేడీస్ అనేది మేము గట్టిగా ఫైట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ఇక్కడ మేము స్వచ్ఛందంగా కార్యకర్తలుగా కూడా వచ్చి పనిచేస్తున్నాం సార్ ఇక్కడ లోకేష్ గారి కోసం. ఇప్పుడు మేడం, నేను జగన్మోహన్ రెడ్డి గారిని సంక్షేమ పథకాలు ఇస్తున్నాను, ఆ సంక్షేమ పథకాలే నన్ను గెలిపిస్తాయని ఎంతమందికి వచ్చినాయి సార్ లోకేష్ గారు? సార్ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, సంక్షేమ పథకాలు ఎంతమందికి వచ్చినాయి? 200. నా పక్కన నా పనమ్మాయి ఉందండి, వాళ్ళ హస్బెండ్ చనిపోయి 8 months అవుతుంది. వాళ్ళ వరకు ఆ పాపకి కనీసం పెన్షన్ రాయమంటే 1 year అవ్వలేదు ఇవ్వమంటున్నారు.